హాయ్ అండి, నమస్తే. నేను మీ లక్ష్మీ కామాక్షి. వెల్కమ్ టు అవర్ ఛానల్ బిఎల్కే తెలుగు వ్లాగ్స్. ఇదైతే మంగళవారం రోజు ఈవినింగ్ రొటీన్ అనమాట. మార్నింగ్ రొటీన్ వ్లాగ్ అయితే నిన్న అప్లోడ్ చేస్తున్నాను. ఇది వచ్చేసి ఈవినింగ్ రొటీను. మధ్యాహ్నం అయితే కొంచెం పని ఉండింది, అదే నేను చెప్తూ ఉన్నాను కదా మీకు వీడియోలలోనే. నాకు ఎంబ్రాయిడరీ మిషన్కి సంబంధించిన పని ఉన్నది అని చెప్పేసి ఆ పనుల మీద తిరుగుతా కొంచెం వేరే దగ్గరికి వెళ్ళాల్సి ఉంటే వెళ్ళేసి అవి చూసుకొని వచ్చేసరికి లేట్ అయిపోయింది. 4 అలాగ అయిపోయింది. అవి నేనైతే వీడియో తీయలేదు. మళ్ళీ లాస్ట్లో మీకు అవన్నీ ఒక కొలిక్కి వచ్చాక నేను వీడియో చేసి చెప్తాను. అవును, ఈవినింగ్ అయితే 5 ఆ టైంలోనే స్నానం చేసేసి పూలు కోసాను. అవన్నీ మన చెట్లు పూలే, ఇంకా చాలా పూలు ఉన్నాయి, తెంపలేదు. ఈరోజు అయితే దాసాన్ పూలు, మందారం పూలు ఒక 3 వచ్చాయి, పింక్ది ఒకటి, ఈ రెడ్ 2 కాసాయి. ఆ రెడ్ చెట్టు బాగా వస్తే ఫుల్గా కాస్తాయండి. ఒక్కోసారి అయితే ఎన్ని మందారం పూలు కాస్తాయో, అసలు అన్ని కాస్తాయి అన్నమాట. పటాలన్నిటికీ సరిపోయాయి మందార పూలు వస్తాయి. అన్ని కాసాయి. అంతకు ముందైతే అన్ని చెట్లు కాసేవి. బయట చాలా చెట్లు తెల్లవి, పింక్వి అయితే చచ్చిపోయాయి. బయట అయితే నాటు మందారాలు, లోపల హైబ్రిడ్వి ఒక 4 ఉన్నాయి. వాటిలో ఈ పింక్దే ప్రస్తుతానికి పూస్తూ ఉంది. మిగతా వేటో అలాగ ముడుచుకొని ఉన్నాయి, ఇంకా బాగా రాలేదు అవి. దేవుడికి దీపారాధన అవన్నీ చేశాక ఇవి మధ్యాహ్నము అన్నము అవన్నీ కొంచెం మిగిలితే కూర అవన్నీ తీసి పెట్టేసి తోముతూ ఉన్నాను అనమాట. షింక్లో ఉండే అనేసి, అంటే షింక్లో ఎక్కువ అయిపోయాయి. అంటే మధ్యాహ్నం అటు వెళ్ళి వచ్చామని చెప్పాను కదా. మామూలుగా అయితే మధ్యాహ్నం అన్నం తినంగానే అవన్నీ కూడా తోమేస్తాను నేను. ఇంకా అప్పుడు అవ్వలేదు, అర్జెంటుగా వెళ్ళాల్సి వచ్చింది వేరే దగ్గరికి. మాట్లాడొద్దామని వేరే దగ్గరికి. అంటే డాక్రాలో కూడా ఏదో మనము మిషన్లు పెట్టుకుంటే వడ్డీ లేకుండా రుణాలు ఇస్తారు అని ఏదో చెప్తూ ఉన్నారు. సరే, అది కనుక్కొని వద్దాము. మేము పొదుపులు కట్టే వాళ్ళ దగ్గర అది ఏం చెప్తారోనని వెళ్ళాము. వాళ్ళైతే ఇప్పుడైతే అవన్నీ ఏమి ఇంకా రిలీజ్ చేయలేదమ్మా, రిలీజ్ చేసినప్పుడు మనం పెట్టుకోవాలి అని చెప్పారు. అంటే చాలామంది పొదుపు గ్రూపులు కట్టించుకుంటారు కదా, అదైతే నాకైతే అలాగ చెప్పారండి. మీకు ఎవరికన్నా ఐడియా ఉన్నదేమో, నాకు ఏదైనా మీకు తెలిస్తే ఒక కామెంట్ చేయండి, అట్లాగా ఇస్తున్నారా లేదా అని చెప్పి. ఇక్కడైతే ఇప్పుడు ఇవ్వమంటున్నారు, ఇంకా సర్కులర్ అలాంటిది రాలేదు మాకు, వచ్చినప్పుడు చెప్తాము అన్నారు. సరే, మేము ఇంకా బ్యాంకు ద్వారానే ప్రొసీడ్ అవుదాము. అంటే బ్యాంకు ద్వారా రూపాయి వడ్డీ పడినా చాలా కట్టాల్సి వస్తుంది కదా, వడ్డీ లేకుండా అయితే మనకి చాలా తగ్గుతుంది కదా అనేసి మా వారు నేను కొంచెం లేట్ అయినా పర్వాలేదు దాన్ని చూద్దాము. ఇప్పుడు మనం ఒక 5 years టైం పెట్టుకున్నాం అనుకోండి, ఒక 5 lakhsకి ఒక 2 lakhs దాకా కట్టాల్సి వస్తుంది అనమాట వడ్డీ. అప్పుడు 7 lakhs దాకా కట్టాల్సి వస్తుంది వడ్డీ అసలు కలిపి. అదే వడ్డీ లేకుండా అయితే 5 lakhs కడితే సరిపోద్ది కదా. గవర్నమెంట్ ఏదో కొత్తగా చెప్పారు కదా, వడ్డీ లేకుండా రుణాలు ఇస్తున్నారు అని చెప్పి దాని గురించి కనుక్కుందామని వెళ్ళాము. వాళ్ళైతే ఆ మాట చెప్పారు. అదేలేండి, ఇంకా మీ కాడ నేనేం దాచేది ఏమీ లేదు, ఇంకా గమ్ముగా వచ్చేసాము. అక్కడైతే నేను వీడియో తీయలేను కదా, వాళ్ళందరితో మాట్లాడుతూ ఉంటే మళ్ళీ ఏంటో అనుకుంటారు అవన్నీ అని నేను ఈ వీడియో తీయలేదు. వచ్చాక ఇంకా అందువల్ల ఇవన్నీ షింక్లో గిన్నెలన్నీ ఉండిపోయాయి. ముందు దేవుడికి దీపం పెట్టుకున్నాక ఈ షింక్ కూడా క్లీన్ చేసేసి అప్పుడు టీ పెట్టుకుంటున్నాను. ఈ టీ పెట్టుకునేటప్పటికి 6 అయిపోతుంది టైము. మా అమ్మ కూడా అప్పుడు ఫోన్ చేసింది, ఏం చేస్తున్నావు అమ్మ అంటే టీ పెట్టుకుంటున్నాను అన్నాను. ఇప్పుడు దాకా ఏమమ్మా టీ తాగకుండా అని చెప్పేసింది. ఇంక నేను టీ దగ్గరికి వెళ్ళానంటే ఇంకా ఇవన్నీ లేట్ అయిపోతుంది అని చెప్పేసి ఇంక కూర్చుంటాము 2 సేపు అనుకొని మా వారు కూడా నన్ను వదిలిపెట్టేసి వెళ్ళిపోయారు. అర్జెంటుగా వర్క్ ఉందని చెప్పేసి వర్క్ కాడి నుంచి వచ్చి నన్ను తీసుకెళ్ళారనమాట. ఇంకా అందుకని ముందు స్నానం చేసి పూజ అవన్నీ అయిపోయాక ఇప్పుడు టీ పెట్టుకుందామని ఇప్పుడు పెట్టుకుంటున్నాను. ఒక సైడ్ అయితే మా బుడ్డగాడికి పాలు కాస్తున్నాను. అది ఆకలిని తిరుగుతూ ఉండింది నా వెనుకెడతానే, దానికి కాసి చల్లార్చి పోయాలి. నేను టీ తాగే లోపల చల్లారిపోతాయిలే, కాసేసి ఫ్యాన్ వేసానంటే అక్కడ చల్లారిపోతాయి, అప్పుడు దానికి పెట్టొచ్చులే అని చెప్పేసి నేను తాగుతున్నాను.
నేను అంతకుముందు కారం కూడా నేను ప్యాకెట్లే కొని చేసేదాన్ని. ఇప్పుడు నేను మిరపకాయలు కొనేసి ఆడించుకుంటున్నాను. ఇంకా చిన్నగా పసుపు కొమ్ములు తెచ్చి ఆడించుకోవాలనుకుంటున్నాను. నాకు ప్యాకెట్లో వేసుకోవాలంటే అవి కల్తీ ఉంటాయి అని చెప్పి తెలుసు. కానీ ఇంకా తప్పదు, పసుపు కొమ్ములు తెచ్చుకోవాలంటే మేము శ్రవణస్పేట మా చిన్న చెల్లెలు వాళ్ళు ఉండే దగ్గరికి వెళ్ళాలి. ఇక్కడ కొట్లలో దొరకలేదన్నమాట. ఈసారి తెచ్చుకొని అవి కూడా ఆడించుకుందాము పసుపు అని అయితే అనుకుంటా ఉన్నాను. ప్రస్తుతానికి చిన్నగా కారాన్ని అయితే తప్పించేసి ఆడిచ్చే 1 కేజీ మిరపకాయలు కొనుక్కొని నేను ఆడిచి పెట్టేస్తున్నాను. నాకు దగ్గర 6 నెలలు అలాగ వస్తుంది. సంవత్సరానికి 2 కేజీలు మిరపకాయలు ఆడించుకుంటే ఇంకా మిగులుద్ది. మధ్యలో మనం పచ్చిమిరపకాయలు అవి వాడతాం కాబట్టి. ఇంకా నైట్ అయితే టిఫిన్ చేసేసాను నేను. ఇంకా అన్నం చేస్తే కూర చేయాలి, అవన్నీ డబుల్ పనులని ఉప్మా చేసేసాను. ఎందుకంటే పచ్చళ్ళు ఉన్నాయి, అవి ఒకటి వేసుకొని తినేసేయొచ్చులే అని చెప్పేసి అవి తినేసి ఇంకా అవన్నీ కూడా తోమేశాను. ఇంకా కిచెన్ అంతా ఇలాగా సర్దేసుకున్నాను. చెప్పాను కదా, అక్కడ మా వారికి రాగి జావ కాసి పెట్టున్నాను. అందులోనే కొంచెం అన్నము ఉంచుతానండి. నైట్ టైము అసలు దబర్లు ఖాళీ చేయకూడదంట, కొంచెం అన్నా ఉంచాలంట. దేవుడు మన ఇంటికి వస్తాడంట, మూగజీవాలకి కొంచెం అన్నా అన్నం వేయాలి అని చెప్పి, అందుకని ఖాళీ దబర్లు పెట్టకూడదని నేను చిన్నప్పుడు మా పెద్దవాళ్ళు చెప్తూ ఉంటే విన్నాను. అందుకని నేను మాత్రం నైట్ ఎప్పుడు అంత ఎక్కువ కాకపోయినా కొంచెం అన్న అన్నము దబర్లో ఉంచుతాను. మా వారు కూడా మొత్తం చేసినట్టు క్లీన్ చేస్తే ఒప్పుకోడు, కొంచెం అన్న అన్నం దబర్లో పెట్టమని చెప్తారు. ఇదండి ఈరోజు వ్లాగు. నచ్చితే ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.